సార్ ఇదంతా కాకపోతే వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ళు గూడా పడి ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిజంగా అసలు వడగళ్ళు అంత పెద్ద ప్రాణాలు పోయేంత పెద్ద వడగళ్ళు పడడం గల కారణాలేంటి? మనకి ఈ వేసవి కాలంలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు తేమగాలి మాయిశ్చర్ ఇన్కర్షన్ మనకి సముద్ర ప్రాంతం నుంచి ఈ ఉపరితల వాతావరణంలో మార్పుల వల్ల ఈ తేమగాలులు ప్రవేశించినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాలు హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో మాయిశ్చర్ ఇన్కర్షన్ వచ్చినట్టయితే అవి మరింత తీవ్రంగా మనకి హైట్ చాలా ఎక్కువ అంటే 10 నుంచి 12, 14 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఏర్పడతాయి. మనకి ఈ సీజన్లో చూసినట్టయితే ఫ్రీజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్ మనకి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ దాటితే మనకి ఈ వాటర్ ఐస్గా మారిపోతుంది. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఈ తేమని మనకి 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా తీసుకుపోవడం వల్ల ఇదంతా కూడా సూపర్ కూల్డ్ ఐస్ కింద మారిపోతుంది. ఆ తర్వాత గ్రావిటీ వల్ల ఇది మనకి వర్షంతో పాటు ఈ ఐస్ గడ్డలు కూడా పట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం వడగళ్ళ వానకి ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నట్టుగా ఆ స్థాయి అవన్నీ బహుశా ఏఐతో చేసినవి కానీ భావిస్తున్నాం. ఆ సైజు ఐస్ గడ్డలు ఉండల కింద రావడం అనేది సాధ్యం కాదు. సరే.